అందరికి నమస్కారం. అస్సలాం వాలేకుం. ఆంధ్ర రాష్ట్ర మన మహిళా అక్కలకు చెల్లెలకు అందరికీ పేరు పేరున నమస్కారములు. అస్సలాం వాలేకుం. ముందుగా నేను మాట్లాడే ముందు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఎందుకంటే ఆ వీడియో ఖచ్చితంగా మీరందరు చూడాలా. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు వాగ్దానం ఇస్తున్నారంటే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వాగ్దానం చేస్తున్నారు మహిళల గురించి. ఇది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ చూడాల్సిన వీడియో. ఇది చూడండి. నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. చూశారు కదా, ఐటీ శాఖ మంత్రి ఏం చెప్తున్నారంటే 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారంట, కల్పించారంట. ఈ లెక్క ప్రకారం అయితే 33% లెక్క ప్రకారం చెప్తే రాజ్యసభ సీట్లు 3 వచ్చినాయి. దాంట్లో ఖచ్చితంగా ఒకటి మహిళలకు ఇవ్వాలి కదా. ఎవరైతే మన పార్టీ వాళ్లకు ఎక్కువగా తిడుతున్నారో కనీసం ఆ మహిళకైనా ఆ ఒక్క రాజ్యసభ సీట్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఇది వీళ్ళ చిత్తశుద్ధి. వీళ్ళు కేవలము అబ్బా కొడుకులు ఏం చేస్తారంటే వీళ్ళ సొంత లాభాల కోసమే వీళ్ళు అధికారంలో కాల్లో చెయ్యో పట్టుకొని వస్తారు. వచ్చిన తర్వాత టీడీపీ నాయకులకైనా కానీ కార్యకర్తలకైనా ఎవరిని పట్టించుకోరు, అంతే వాళ్లకు తొంగలో తోస్తారు. ఇలాంటి నాయకత్వం వీళ్ళది. ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ ఈ మాట నేను చెప్పడం లేదు, కడప మేధావులు చెప్పుకుంటున్నారు. వినికిడి ఇది. ఏం చెప్పుకుంటున్నారంటే ఒక పెద్ద ఆయన దాదాపు రాజ్యసభ సీటు ఖరారైనట్టే 90%. అది డీలింగ్ వచ్చి పెద్ద మనుషులతో జరిగింది 200 కోట్లకు. ఈ టీడీపీ పార్టీ వాళ్ళు పెద్ద నాయకులు ఏం చేస్తున్నారంటే 200 కోట్లకు ఆఫర్ స్వీకరించి మళ్ళీ ఆలోచించి వేరే వాళ్ళు 350 కోట్ల రూపాయలు ఇస్తానంటేనే పాపం ఈ పెద్ద ఆయనకి నిరాశ కల్పించారు. ఎందుకంటే ఆడ 150 కోట్లు ఎక్కువ వస్తున్నాయి కదా. ఈ మాట నేను చెప్పడం లేదు. ఎక్కడ చూస్తే అక్కడ కడప ప్రజలలో ముఖ్యంగా టీడీపీ పార్టీ వాళ్ళలోనే టీ హోటళ్ళ కాడ, బంకుల కాడ, ఆడ ఈడ 4 రోడ్ల కుడాలీలలో చెప్పుకుంటున్నాము. ఇది వినికిడి. అందరికి నమస్కారం.